వెల్కమ్ టు జేఎన్టీవీ న్యూస్ ఛానల్. మహిళా ఉపాధ్యాయ సమస్యలపై సంతకాల సేకరణ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శ్రీకాకుళంలోని ఎస్ఎస్సి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం వద్ద యూటీఎఫ్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ రాష్ట్ర హోంశాఖ వంగలపూడి అనిత గారికి, రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి గారికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి విజ్ఞాపనలను అందించేందుకు మహిళా ఉపాధ్యాయుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహిళా ఉపాధ్యాయులకు సంబంధించి రక్షణ, ఉన్నత పాఠశాలలో ప్రత్యేకమైన స్టాఫ్ రూమ్లు, టాయిలెట్ సౌకర్యాలు కల్పించాలని, చైల్డ్ కేర్ లీవ్ మంజూరు విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించాలని వారు కోరారు. సంతకాల సేకరణ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు బి ధనలక్ష్మి, జిల్లా కార్యదర్శి జి శారద, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ కోరాడ శాంతిప్రియ తదితరులు పాల్గొన్నారు. జిల్లా మహిళా విభాగం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా. అందరికీ నమస్కారాలు. యూటీఎఫ్గా ఈరోజు మహిళలకు సంబంధించిన సమస్యలపై ఒక కార్యక్రమం తీసుకుంది. మా మంత్రులకి ఒక మెమరాండం సమర్పించాలని భావించింది. దీంట్లో ప్రధానమైనవి ఏంటంటే ప్రతి హై స్కూల్లో కూడా మహిళల కోసం ప్రత్యేకమైన స్టాఫ్ రూమ్లు ఉండాలని, 50% మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు, ఉపాధ్యాయులుగా ఉన్నారు. వారికి కనీసం ఒక మహిళల కోసం ఒక స్టాఫ్ రూమ్ ఉండాలని చెప్పేసి, అలాగే భద్రత కోసము కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే చైల్డ్ కేర్ లీవ్కి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఓన్లీ పిల్లల సిక్ మరియు హెల్త్ ఇష్యూస్ మరియు ఎగ్జామినేషన్లే కాకుండా ఆఫ్టర్ 18 years వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా డెలివరీకి సంబంధించి కూడా కొన్ని అంశాలు చేర్చాలని చెప్పేసి భావించాము. అది కూడా చాలా అవసరమైందని చెప్పి, అలాగే జిల్లా స్థాయిలో న్యాయ సలహా కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి, వీటన్నిటి మీద మన మంత్రులకి మెమరాండం సమర్పించాలని చెప్పి సంతకాల సేకరణ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది.